స్వర్ణపురి రాజ్యాన్ని ఏలే వీరవర్మ మహారాజు మంచి భోజన ప్రియుడు. అందుకే అతని రాజ్యంలో వంటలలో పేరెన్నికగన్న సుదర్శనుడును తన ఆస్థాన వంటవానిగా నియమించుకున్నాడు. సుదర్శనుడు ప్రతిరోజు ఎంతో రుచికరమైన ఆహార పదార్థాలు వండి మహారాజుకు వడ్డించేవాడు. మహారాజు వాటిని ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తూ, సుదర్శన, నీ చేతిలో ఏదో మహిమ ఉంది, అందుకే నీ వంటకాలు ఎంత మధురంగా ఉంటాయి అని మెచ్చుకునేవాడు. ఆ మాటలకు సుదర్శనుడు ఎంతో మురిసిపోయేవాడు. అలా రోజులు గడిచే కొద్దీ మహారాజు గారికి తాను ప్రతిరోజు తినే వంటకాల రుచి ముందులా ఉండటం లేదని, దానికి కారణం సుదర్శనుడు నిర్లక్ష్యమే అని అనిపించింది. అందుకే సుదర్శనుడు పిలిచి, సుదర్శన, ఇంతకు మునుపులా నీ వంటకాలలో రుచి ఉండటం లేదు. నీవు చాలా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. నీకు వారం రోజులు గడువిస్తున్నాను. నాకు ప్రపంచంలోనే రుచికరమైన వంటకాలను తయారు చేసి పెట్టు, లేదంటే నీ ఉద్యోగాన్ని కోల్పోవడమే కాదు, నీకు జైలు శిక్ష కూడా తప్పదు అని కోపంగా చెప్తాడు. ఊహించిన ఈ పరిణామానికి కంగారు పడిన సుదర్శనుడు తర్వాత తేరుకుని మహారాజుతో ఇలా అన్నాడు. మహారాజా, తప్పకుండా మరొక 2 రోజుల్లో తమకు అతి రుచికరమైన వంటకాన్ని తయారు చేసి మీకు వడ్డిస్తాను. కానీ మీరు ఆ వంటకం రుచి చూసే ముందు ఒక రోజు పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి, లేకపోతే ఆ వంటకం రుచి మీ మీద పనిచేయదు అని నియమం పెట్టాడు. అది విన్న మహారాజు ఆ నియమానికి ఒప్పుకుంటాడు. చెప్పినట్లుగానే సుదర్శనుడు 2 రోజుల్లో గుమగుమలాడే వంటకాన్ని తీసుకువచ్చి రాజుగారికి వడ్డించాడు. నియమం ప్రకారం ముందు రోజు నుంచి ఉపవాసంతో నకనకలాడుతున్న మహారాజు గారు ఆ వంటకాన్ని ఆవురావురమంటూ తినేశారు. అంతేకాదు ఆ వంటకం అతనికి బాగా నచ్చి అద్భుతంగా ఉంది అంటూ కూడా మెచ్చుకున్నాడు. గండం గడిచినందుకు తనలో తానే సంతోషపడ్డాడు సుదర్శనుడు. మహారాజు గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అయితే ఇదంతా గమనిస్తున్న మంత్రి మహారాజు వెళ్లిపోయాక ఆ వంటవాడిని పిలిచి, ఏమో సుదర్శన, నువ్వు తయారు చేసిన వంటకం నిజంగానే అంత ప్రత్యేకమైనదా అని అడిగాడు. దానికి సుదర్శనుడు వినయంగా, మంత్రి గారు, మీకు తెలియందేముంది, మన మహారాజు గారు ప్రతిరోజు రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. అందువలన ఎంత రుచికరంగా చేసిన వంటకమైనా మహారాజు గారికి మామూలుగానే అయిపోయింది. అందుకే ఈ రోజు మామూలు వంటకాన్నే వడ్డించిన, ముందు రోజు ఉపవాసం ఉండడం వలన అది ఆయనకు అమితంగా నచ్చింది అని వివరణ ఇచ్చాడు. ఆ వివరణ విన్న మంత్రి గారు, ఆరిపిడిగా ఉండవలసిన వాడివే నువ్వు అని మెచ్చుకున్నారు.